కానీ ఇది సగం పాడైన ముగ్గేగా. ఇది మంచి శకునం కాదు. ఈ ముగ్గుని మహాలక్ష్మి స్వాగతించటానికి వేస్తారు. కాని ఇలాంటి ముగ్గు చూసి మహాలక్ష్మి ఎందుకొస్తుంది? మరి ఇలా పాడిపోయిన ముగ్గు ఉంచకూడదు కదా. ఒక పని చేద్దాం, దీన్ని తుడిచేద్దాం. దీని స్థానంలో కొత్త ముగ్గు వేసేద్దాం. వసు, వెళ్ళి చీపురు తీసుకురా, శుభ్రం చేయి. దీన్ని సరిదిద్దగలిగినప్పుడు మరి తుడిచేయడం దేనికి? సావిత్రి. అలాగే అమ్మగారు. ఇన్నేళ్లలో చౌదరి హౌస్లో ఇంత అందమైన ముగ్గు ఎప్పుడూ వేయలేదు. ఇంత కష్టపడి ఈ ముగ్గు ఎవరు వేశారో గాని ఇదే వాళ్ళకి బహుమానం. ఈ ముగ్గు ఎవరు వేశారు? అమ్మా, ఈ ముగ్గు వసునే వేసింది. క్షమించండి పెద్దమ్మగారు, కానీ ఇది నేను తీసుకోలేను. ఇది మీ కంకణం. నాకిది అమ్మవారి వస్తువులాగా, అంటే పావనమైనది, అమూల్యమైనది. క్షమించండి, కానీ నాకింత స్తోమత లేదు నేను ఇది నా దగ్గర పెట్టుకోవడానికి. కాని వసు, నువ్వు బహుమతి ఏదో ఒకటి తీసుకోవాలి. చెప్పు, ఏం కావాలి? నేనైతే ఇప్పుడే అనుకున్నా నాన్నగారు పటాసులు తీసుకొస్తారా అని. నేను ఇప్పుడే వెళ్ళి కాల్చుకుంటాను. అరే అరే రఘు, పెద్దమ్మగారు, నాకు 500 ఇస్తారా? తప్పకుండా. నా వ్యాలెట్.
నాన్నగారు ఎన్ని తీసుకురాగలరో అన్ని రూపాయల టపాకాయలు తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఈ డబ్బులతో తన కోసం ఇంకా టపాకాయలు తీసుకొస్తాను. నా తమ్ముడు చాలా ఆనందపడతాడు. రోజీ, కల్పన, యునో వాట్ మో, ఈ వసు పెద్ద దత్తమే కాదు, నంబర్ 1 బుర్ర తక్కువది కూడా. ఐ మీన్ లక్షల కంకణం వద్దు అని 500 అడిగింది. అండ్ మీకు తెలుసా ఈ చౌదరిల దీపావళి ఎంత బోరింగో. పీకాట లేదు, విందు లేదు. కానివ్వు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ముగ్గులు పూజల ప్రోగ్రామే నడుస్తుంది. మామ్, ఐఎమ్ కమింగ్ హోమ్. నాకు దీపావళి మన ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవాలనుంది. అరే కల్పన, ఈరోజు లక్ష్మీ పూజ ఉంది కదా. మరి నువ్వు చౌదరి కుటుంబానికి లక్ష్మి అవ్వాలనుకుంటే నువ్వు అక్కడే ఉండి అవన్నీ భరించి తీరాలి కదా. ఓకే మామ్. మామ్, మీకు తెలుసా నేను చాటుగా పని మనిషి వేసిన ముగ్గు తుడిచేశాను కదా, అప్పుడు చంద్రిక ఆంటీ స్వయంగా కూర్చుని దాన్ని సరిచేయటం మొదలుపెట్టారు. ఐ మీన్ వీళ్ళెంత వింత మనుషులో. నేను కల్పన ముగ్గు పాడు చేయడం చూశాను చిన్న ప్యాకెట్. నేను కూడా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏం ఐడియా? అదే మా మాచర్లలో చెప్పేది, దెబ్బకు దెబ్బ. అంటే ఏం చేస్తారు మీ మాచర్లలో? అక్కడ పిడకల కోసం పేడ తెచ్చారు కదా, అది మనకి పనికొస్తుంది. చేయండి. పద వచ్చేయ్. ఓకే మామ్, బాయ్.